కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కానీ మన బాలయ్య గారు పట్టుదలలో పెద్దాయనకి ఏమాత్రం తీసిపోరు. ఇక్కడ అధికారుల్ని అలాగే యంత్రాంగాన్ని వారి సహకారంతో అతి త్వరలోనే ఇక్కడ తాగునీరు సాగునీరు అందించేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. అందుకని హంద్రీ నివాస్ జల స్రవంతి ద్వారా మీకు నీటి సమస్య త్వరలోనే తీరుతుందని ఆశిస్తూ ఇక ఇవాల్టి ఈ లేపాక్షి ఉత్సవాలని మనం మరికొద్ది సేపట్లో ప్రారంభించనున్నాము. అసలు లేపాక్షి దేవాలయం చూసావా? అద్భుతం. ఆనాడు తహసీల్దార్గా రామదాసు గారు భద్రాచల శ్రీరామచంద్రుడి నిర్మాణం జరిపితే అచ్యుతరాయలు కాలంలో ఆ అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఇక్కడ దేవాలయ నిర్మాణం జరగాలి అని వారు పోరాడి చేస్తే గణకుల మాటలు నమ్మిన అచ్యుత దేవరాయలు తొందరపడి వాళ్లకు శిక్ష విధిస్తే ప్రజాసేవకు కళలను కాపాడుతున్న మాకా ఈ శిక్ష అని తమ కన్నులు పీకి గోడకు పెట్టి ఆ యొక్క దైవ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించిన ఈ ప్రాంతానికి, ఈ రాయలసీమ ప్రాంతానికి ఎంతో మహోన్నతమైన చరిత్ర సృష్టించినటువంటి ఘనత లేపాక్షి. ఎప్పుడూ స్త్రీని కాపాడుకోవాలి, స్త్రీని పూజించాలి. అటువంటి స్త్రీని గౌరవించకుండా తన యొక్క సోదరికి జరిగిన అవమానానికి ఆమెను తీసుకోబోతుంటే తన ఆయువునే పెట్టిన జటాయువు రావణాసురుడి చేతిలో నేలకూలితే భార్య యొక్క అన్వేషణకు వచ్చిన శ్రీరామచంద్రుడు ఆ పక్షిని చూసి లేపక్షి అన్న లేపాక్షి అనమ్మా ఈ నేల. అటువంటి నేలలో ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాలలో ఇంతమంది ప్రజలు విచ్చేయటం అంటే ఇది నిజమైన సబ్జెక్టు. అది బాలకృష్ణ గారి యొక్క ఆబ్జెక్టు. కళలు లేకపోతే భలే డిఫెక్టు. కళాకారులకు తెలుసు ఆ ఎఫెక్టు. అందులో బాలకృష్ణ గారి సేవ పర్ఫెక్టు. ఆయన మామూలుగానే కాదు యాక్టు. ఏది చేసినా ఫ్యాక్టు. ఆ మనిషి చేసే పని కరెక్టు. దానికి అట్లా అవుతాడు రియాక్టు. ఈ ఉత్సవాలను చేసుకున్నాడు సెలెక్టు. నా అన్న బిడ్డ ఎప్పుడు పర్ఫెక్టు. అది మనం చేసాం సస్పెక్టు. మీరు చూపించండి మీ రెస్పెక్టు. అంత గొప్ప ఘనతని మా అన్న బిడ్డ తన యొక్క బావగారి యొక్క సహకారంతో ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమాన్ని జరుపుతుంటే కళాకారులందరూ తమ కారులు వదిలేసి విమానాలలో అభిమానాలతో ఇక్కడికి వచ్చి ఈ నేలని ఈరోజు పవిత్రత. ప్రజలారా దీన్ని కాపాడటం మీ బాధ్యత. ప్రభుత్వం ఇవ్వగలిగింది కేవలం భద్రత, కాపాడటం మీ సమర్థత. కాపాడమని నా ఆర్ద్రత ఆతృత చెల్లెమ్మ అని తెలియచేస్తూ లేపాక్షి గొప్పతనాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇందాక ప్రాసమణి గారు చెప్పినట్టుగా లేపాక్షికి పేరు ఎలా వచ్చింది అనే దాని మీద చరిత్రలో మనకి ఎన్నో అద్భుతమైనటువంటి కథలు కనిపిస్తాయి. అందులో ఒకటి వారు చెప్పినటువంటి రామాయణంలో లేపక్షి. ఎందుకంటే రావణాసురుడి బారి నుండి సీతమ్మ వారిని కాపాడుతున్నటువంటి జటాయుని నేలకూల్చిన సందర్భంలో రాముల వారు వచ్చి లే పక్షి అన్న సందర్భంలో వచ్చినటువంటి పేరుగాను, అలాగే వీరన్నలు విరూపన్నలు వారిరువురు అవమానం చెంది వారి కళ్ళను తామే ఊడబెరికి గోడకి కొట్టారని, అక్షులు అంటే కన్నులు, లేపనం అంటే పూత కలిగినటువంటి ప్రదేశం కాబట్టే లేపాక్షిగా ప్రఖ్యాతి గాంచిందని, అటువంటి లేపాక్షికి ఉండేటువంటి ప్రఖ్యాతులు అలాగే లేపాక్షికి పర్యాటక రంగంలో ఉండేటువంటి ప్రసిద్ధిని నలువైపులా చాటి చెప్పేటువంటి ఉద్దేశంతోనే నందమూరి బాలకృష్ణ గారి హయాంలో ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రేపు మీకోసం ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఇంకో విషయం తెలుసు అమ్మాయి, రామరావణ దుర్యోధన కర్ణ భీమాది పాత్రలచే ప్రజా హృదయాల్లో చొచ్చుకోపోయిన ఒక మహానటుడు నెల్లూరులో 3 థియేటర్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన రోజున ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు ఆలస్యం అయితే సమయం అయిపోయిందని చెప్పి రిబ్బన్ కట్ చేసినందుకు రంగులు పూసుకునే వాళ్ళకు కూడా రాజకీయాలు ఎందయ్యా అన్న ఒక్క మాటతోటి ఆ బొబ్బిలి పులి గర్జించి ఒక సర్దారు పాపారాయుళ్లాగా ముందుకు దూకి ప్రజల ఆశీస్సే నిజమైన జస్టిస్ చౌదరి అన్నటువంటి ఆ నందమూరి తారక రామారావు గారు 9 నెలలలో చైతన్య రథం అణగదొక్కేశాడు. ఆనాటి ప్రభుత్వాల మతం చూపించాడు, తెలుగు విధం నడిపించాడు ప్రగతి రథం. అదే అన్న చేసినటువంటి స్వారీలో ఈనాడు అన్న ఆశయాలకు అనుగుణంగా నేటి తెలుగుదేశ ప్రభుత్వం 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్ని ప్రజలకు అంకితం చేసే కఠోర దీక్షలో ఈ రోజున మన ప్రభుత్వం ముందుకు నడుస్తున్న వేళ
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించే నాయకత్వం ఆయనలో ఉంది. మానవత్వం ఆయనకు లేదు. కులమతాల అనేటటువంటి మాటల సన్నిహితం ఆయనకు తెలిసింది. సమానత్వం, సేవ ఆయన తత్వం, సేవకే అంకితం ఆయన జీవితం. ఆయన సేవ ప్రజాగుండంలో శాశ్వతం, దానికి లేదు పరిమితం అని తెలియచేయండి మీ అభిమతం అని తెలియచేస్తూ, మీ మాటలకి పోటీ పడ్డానికి లేదు నాలో పోటీ తత్వం. అసలు ఇక ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని అసలు ఇంకో విషయం తెలుసమ్మా, మన చంద్రబాబు నాయుడు గారి నాన్న అమ్మ వాళ్ళు ఆయనకు నారా చంద్రబాబు అనే ఎందుకు పేరు పెట్టారో తెలుసా? NARACHANDRE అంటే తెలుసా? ఎన్ అంటే నందమూరి తారక రామారావు గారి యొక్క, ఏ అంటే అల్లుడుగా, ఆర్ అంటే రాష్ట్రమైన, ఏ అంటే అమరావతిని, ఏ అంటే అమరావతిని, సి అంటే కోల్పోయిన, హెచ్ అంటే హైదరాబాదు కన్నా, ఏ అంటే అద్భుతంగా, ఎన్ అంటే నిర్మించి, డి అంటే దేశాల్లో ఉన్న, ఆర్ అంటే రాష్ట్రాల కన్నా, బి అంటే బ్రహ్మాండంగా, ఏ అంటే అద్భుతంగా నిర్మించి, బి అంటే బాధ్యతను మోస్తున్న, యు అంటే ఉత్తముడేనమ్మా మన నారా చంద్రబాబు నాయుడు గారని ముఖ్యమంత్రి బిడ్డ. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు నవ్యాంధ్రప్రదేశ్ ని చైతన్య పదంలో, అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సగౌరవంగా, సాదరంగా లేపాక్షి ఉత్సవాలకి మేము స్వాగతిస్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. A very warm welcome to our Honorable Chief Minister of Andhra Pradesh. Welcome, sir. Heartily welcome on behalf of 13 districts public, sir. Welcome, sir. Heartily welcome. అలాగే ఈ రోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ పి అశోక్ గజపతిరాజు గారిని సగౌరవంగా లేపాక్షి ఉత్సవాలకి సాదర స్వాగతాలతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆ వంశమే ప్రజాసేవకే కట్టారు ఫోజు. ఆయన ఉంటే చాలు అక్కడ అందరికీ మోజు. ప్రజాసేవను ఆయన చూసుకున్నాడు యూజు. ఏ పనిలో కూడా కనిపించదు లూజు. సేవే వాళ్ళ వంశం ఒక క్లాజు. ఆయనే మహానుభావుడు అశోక్ గజపతి రాజు. సేవా రంగానికి రారాజు. ఇవ్వండియా మీ చప్పట్ల ఫోజు. సభాధ్యక్షులు ఇప్పుడు వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఆనరబుల్ స్పీకర్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కోడెల శివప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఏదో డాక్టర్ చదువు చదివాడు, వైద్య వృత్తి చేసుకోవచ్చు కదా అనుకోకుండా ప్రజలకు ఉన్నాడు నీడలా, నరసరావుపేటలో ఉన్నాడు వాడవాడలా, ప్రజా అభివృద్ధి నిరోధకులకు ఉన్నాడు అడ్డు గోడల. ఆయనే మహానుభావుడు శివప్రసాద్ శ్రీ కోడెల. వారిని హృదయపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ స్వాగతం, సుస్వాగతం సార్. ఇక వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మనందరి అభిమాన హీరో, అగ్ర కథానాయకుడు, అలాగే ప్రజలు ఎంతగానో ఇష్టపడినటువంటి హిందూపూర్ ఎమ్మెల్యే, ఈనాటి సభాధ్యక్షులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. సార్ నీకో విషయం తెలుసమ్మా, మా అన్న సారీ ఒక్క నిమిషం రండి సార్. మా అన్న ఆ బిడ్డకి బాలకృష్ణ అనే పేరు ఎందుకు పెట్టాడో ఇప్పుడు అర్థమైంది. బి అంటే బ్రహ్మాండంగా, ఏ అంటే అద్భుతంగా, ఎల్ అంటే లేపాక్షి ఉత్సవాలను, ఏ అంటే ఆహా అని, కే అంటే కన్నులకు కనిపించేటట్టు, ఆర్ అంటే రాష్ట్రానికి, ఐ అంటే ఇక్కడి నుంచి, ఎస్ అంటే శాసనసభ్యుడిగా, హెచ్ అంటే హిందూపురం నుంచి, ఎన్ అంటే నాయకుడిగా, ఏ అంటే ఎదిగిన బిడ్డే బాలకృష్ణ. కుటుంబపరంగా తెలుసా, కుటుంబపరంగా బాలకృష్ణ అంటే బి అంటే బాబు గారి యొక్క, ఏ అంటే అబ్బాయి అయిన, ఎల్ అంటే లోకేష్కి, ఏ అంటే అల్లుడిగా చేసుకోవాలని, కే అంటే కూతుర్నిచ్చి, ఆర్ అంటే రక్త సంబంధంగా, ఐ అంటే ఇంట్లో ఉన్నటువంటి, ఎస్ అంటే సిస్టర్కి, హెచ్ అంటే హృదయపూర్వకమైన ఆనందాన్ని, ఎన్ అంటే నందమూరి వంశానికి, నారా వంశానికి, ఏ అంటే అందించిన అధినాయకుడు అయ్యా బాలకృష్ణ. అంత గొప్పవాడవయ్యా నువ్వు.
అటువంటి మీరు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరపటంలో ఆ తండ్రి గారి యొక్క ఆశీస్సు మీకు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వక కోరిక. అందుకే జనాల చేరిక, ఈ ప్రాంతానికి ఇక మీరే ఏలిక, ఏ కార్యక్రమమైనా మీ వంశానికి తేలిక, అందులో మీ బావగారి కూడిక, అది మా యొక్క కోరిక. ఇది ప్రజలు మీకు ఇచ్చిన కానుక. ఏదైనా తప్పులుంటే వద్దు సార్ కినుక, నిలబడండి ప్రజల వెనక, మోగించండి మీ చప్పట్ల జనక జనక అని తెలియచేస్తూ వారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ అండ్ ఐటీ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఒక విద్యా సంస్థలు నిర్వహించుతున్న క్వాలిటీ, పని చేస్తే ఆయనలో ఉంటుంది రియాలిటీ. అందుకే ముఖ్యమంత్రి గారు అప్పగించిన బాధ్యత మైనారిటీ, వారే గౌరవనీయులు మన పల్లె రఘునాథ్ రెడ్డి గారు. వారికి ఇంటి పేరు కావచ్చు పల్లె, ప్రజాసేవ తప్ప వారికి వేరేది పల్లె. అటువంటి మహనీయమైన వ్యక్తి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం సార్. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ప్రైజ్ మానిటరింగ్, కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శ్రీమతి పరిటాల సునీత గారికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. అమ్మా, నీలాంటి బిడ్డతో పులకించిందమ్మా ఈ నేల. అంకితంలో సేవలో మీ ఆయన రగిలే జ్వాల. పాడాడు తల్లి సేవకు జోల, పట్టించుకో తల్లి ఇతరుల గోల, సర్దుకోపోయినాడు తల్లి ఎలా గోల. ఆయన వల్లే నిలబడింది అనంతపురం రగిలే జ్వాల. ఆ వంశమే సునీత పరిటాల. ఆ తల్లి ఈ రోజున ప్రజలకు ఇంత అన్నం పెట్టాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనకి పౌర సరఫరాల శాఖను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రజలకి టైము పాటించకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో క్రైము, తప్పైతేనే ఆయన చేస్తాడు బ్లేము, సేవ ఆయనకు ఆనందమైన గేము. అందుకే తెలుగుదేశానికి తెచ్చాడు నేము. ఆయన మధ్యలో ఉంది ఎంతో స్కీము, ఆయన తెలుగు ప్రజల డ్రీము. అందుకే వాళ్ళంతా ఆయన టీము. మీరే సార్ ఉన్నారు కాము. వాతావరణం అయింది బాగా వాము. హృదయపూర్వక స్వాగతం. ఇవాళ మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆనరబుల్ చీఫ్ విప్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కల్వ శ్రీనివాసులు గారికి మా సాదర స్వాగతం, సుస్వాగతం. ఆనరబుల్ గవర్నమెంట్ విప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ యామిని బాల్ గారికి మా స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ యామిని బాల గారు. ఆనరబుల్ చైర్పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ అనంతపురము శ్రీ డి చమన్ సాబ్ గారికి మా స్వాగతం, సుస్వాగతం. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హిందూపూర్ శ్రీ నిమ్మల కిష్టప్ప గారికి స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఒకసారి మేము ముఖ్యమంత్రి గారిని అడిగాం, సార్ అద్భుతం సార్ మీ పరిపాలన అంటే. మణిగారు చదువుకున్నవారు, మీకు కూడా తెలియదా, నేను ఒక పని చేస్తున్నానంటే నా టీము, నా మంత్రివర్గము, నా కార్యకర్తలు నాకు ఎంతో అండదండ ఉన్నారు కనుకనే నేను ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేయగలుగుతున్నాను అంటే అది కేవలం ప్రజల అండదండ. వారి సేవే నా అజెండా. ఎగరాలి మూవన్నెల జెండా, ప్రజల జీవితాల మీద పడకూడదు ఎండ అని తప్పిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు. సార్ మీకు ఎట్ట వస్తుంది సార్ సేవలో ఇంత డేరు? అన్ని కార్యక్రమాల మీద ఎట్ట తీసుకుంటారు సార్ కేరు? నిలబెట్టారు సార్ అన్నగారి పేరు. చంద్రబాబు నాయుడు గారు అనే ఆ పేరు జనాలు గుండెల్లో ఆ పేరు. ఆర్థిక లోటులో కూడా చేస్తున్నారు సార్ పోరు.